ఇందులో మీ వారు మిమ్మల్ని డైరెక్ట్ చేయడం అన్నది ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఎలా డిడ్ ఇట్ సీమ్ డిఫరెంట్ మీ ఇంకొక డైరెక్టర్ కి కృష్ణవంశీ గారే అక్కడ ఉండి డైరెక్ట్ చేయడం దానికి చాలా ఉన్న డిఫరెన్స్ ఇంటర్వ్యూస్ లో ఐ థింక్ వంశీ has himself said that we will never work together because I think after Chandralekha he decided not to work with me because I keep making fun of him and all that, and I think he thought that as a director I will not be a obedient director actor. అది ఇట్లా వచ్చి ఇంట్లో తిట్టినట్టు తిట్టేస్తే ఏమైపోతుందో అని భయపడ్డారేమో తెలియదు. I don't know. So, but I'll have to say this. నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు I will not consider myself as an actor. As an actor, ఇప్పుడే నేనే నన్ను as an actor recognize చేసుకుంటున్నాను with the roles which are coming my way, and I am learning the craft better, and each day is a learning experience only for me. అలా అలా నేను చెప్తే యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు నేను యాక్టర్ గా ఇవాల్వ్ అవుతున్న టైంలో ఐ థింక్ ఐ ఫీల్ వంశీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. అబ్బా యా, ఐ రాదర్ బి అన్ యాక్ట్రెస్ దెన్ హిస్ వైఫ్. వై యు కెన్ కొంచెం అడగచ్చా, ఎలాబరేట్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చా మిమ్మల్ని? ఎందుకంటే ఇట్ వాస్ లవ్లీ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్. ఇట్ వాస్ లైక్ ఎవ్రీ డే విందు భోజనం లాగా ఉంది నాకు. as the way he narrates a scene, the way he sits and narrates the dialogue, అప్పుడే అది వచ్చేస్తుంది ఎక్కడి నుంచో. the way he gets it out of you is a very organic process, and it was a beautiful experience నాకు as an actor. మా అందరికి మేము నొచ్చుకున్న ఒక్క ఎలాగై చేయాలంటే హీస్ అ బెటర్ డైరెక్టర్ దెన్ అ హస్బెండ్ అంటున్నాను అంతే. ఇప్పుడు హస్బెండ్ గా ఎక్కడ తక్కువ మార్కులు వేస్తున్నారని అడుగుతున్నాం. ఇందులో ఎక్కువ మార్కులు మోర్ దెన్ 10 on 10 కంటే మొత్తానికి ఈ లోకంలోనే ఉండరు ఆయన. అయ్యయ్యో. సమ్వేర్ ఇన్ హిస్ డ్రీమ్ వరల్డ్ హి విల్ బి. ఆ డ్రీమ్ వరల్డ్ లో మీరే ఉన్నారేమో, ఎందుకంటే ఎప్పుడు అడిగినా నాది రమ్యది మోస్ట్ బ్యూటిఫుల్, ఇట్స్ బియాండ్ లవ్. బట్ ఎనీవేస్ యా. సో మొత్తానికి అంటే ఈ క్యారెక్టర్ చేయడం మాకొక్కటి కొంచెం సెంటిమెంట్ హర్ట్ అయింది. కృష్ణవంశీ గారు కూడా ఈ క్వశ్చన్ అడిగితే నేను ఏడుస్తున్నాను వైపు, ఆయన ఇంకో పక్క ఏడుస్తున్నాను. దట్ పర్టికులర్ సీన్ మీకు తెలిసి దేని గురించి చెప్తున్నాను నేను. మన ఊరికి వెళ్ళిపోదాం అయ్యా, మనం మొక్కలు వేసుకుందాం, కూరగాయలు పండించుకుందాం, కావాల్సింది. ఇప్పుడు అలా చెప్పినా కూడా నాకు కంట్లో నీళ్లు వచ్చేస్తుంది. ఎంత చక్కటి డైలాగ్. ఏదో మొక్కలు వేసుకుందాం, నీకు కావాల్సింది నేను వండి పెడతా, అంతకంటే ఏం కావాలి మనకి, అంతకంటే ఏం కావాలి లైఫ్ లో ఎవరికైనా. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇట్ వాస్ సో హార్ట్ టచింగ్. నా ఇప్పుడు చెప్పిన నాకు గూస్ బంప్స్ వస్తుంది. ఇట్స్ అ వెరీ సెంటిమెంటల్ సీన్ ఫర్ మీ. ఐ మీన్ లైక్ వెరీ టచింగ్ సీన్. And the way things happen afterwards, I can still roll into tears with that scene. Absolutely. అవునండి. అందులో మీరు చాలా కళకళలాడుతూ అక్కడ ప్రకాష్ రాజ్ గారు హీస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇలా అయింది అలా అయిందని. కథ చెప్పేయలేదు కాబట్టి చెప్పట్లేదు. బట్ మొత్తానికి అమాయకంగా ఉంటుంది అది చెప్పేది కూడా. ఇంకేం కావాలి, ఇది ఇంతే కదా లైఫ్, ఇంతే కదా, అంతే కదా లైఫ్, సంతోషంగా ఉంటాం ఇక. యునో, సో యా. సో ఈ సినిమాకి మీరు అంటే మీ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద మెయిన్ పివోటల్ క్యారెక్టర్స్ అయినప్పటికీ అదర్ క్రాఫ్ట్స్, ఇప్పుడు సంగీతం, ఇళయరాజా గారు సంగీతం ఇవ్వడం, వాట్ డిడ్ యు ఫీల్ రమ్య గారు? మీరు పాడతారు కదా. అది ఎప్పుడు వచ్చిన ఇట్ కమ్స్ ఇన్ మోస్ట్ క్రూషియల్ మూమెంట్స్ ఆఫ్ ద ఫిలిం, ఒక్కొక్క ఫేస్ ఆఫ్ ద ఫిలిం. దాంట్లో ఆ లిరిక్స్ అయితే గాని అది వింటే మనం జీవిత సత్యాలు ఉన్నాయి దాంట్లో. యా, సో ఐ హోప్ the audience also will enjoy it as much as the film requires to be enjoyed. I really wish so.
తప్పకుండా అండి. అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళందరూ మీడియా షోస్ కానీ, ఎవరికి స్పెషల్ షోస్ వేసిన వాళ్ళందరూ కూడా మాటలు కూడా చాలట్లేదు టు డిస్క్రైబ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దేర్ ఫీలింగ్ ఎంత నచ్చిందో. Yeah. ది ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఇంకా Final judgment is from the audience. So అది అక్కడ బుల్సై చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు మీరు ఇంతకంటే ఏం కావాలయ్యా మన కూరగాయలు మనం పండించుకుని తినడం అనే డైలాగ్ మీకు నచ్చి ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయంటే వంశీ గారికి ఎప్పుడైనా మీరు వంట చేసి పెట్టారా నమ్మి గారు? యా బిగినింగ్ లో నాకు అసలు తెలిసేది కాదు. అప్పుడు ప్రయోగాలు చేశాను కానీ బుక్లన్నీ పెట్టుకుని. ఆ తర్వాత ఇప్పుడు బాగానే నేర్చుకున్నా. బికాస్ షూటింగ్ కి వెళ్ళినా నా వంటలు నేనే చేసుకుంటాను. సో అలాంటి అంతా ఉన్నాయి నాకు. సో పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఐ మేక్ గుడ్ పచ్చడీస్. గుడ్ పచ్చడీస్ ఫార్ వంశీ గారు ఆర్ మీకా? మీకు ఇష్టం? నేను చేసుకుంటాను, ఆయన తింటారు. అది నేను చేసుకుంటాను, ఆయన తింటారు. బాగుంది.